తారకాపురం ఈ తారకాపురం వల్ల తణుకైంది. ఈ తారకాపురానికి ఎలా వచ్చిందంటే పేరు, తారకాసుడు అనేటువంటి రాక్షసుడు ఈ పార్వతీ కపద్దేశ్వర స్వామి వారిని రోజు నిత్యం ఆరాధన చేసుకుంటూ ఇక్కడ పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ తారకాపురం అనేటువంటి రాక్షసుడికి మెల్లో ఒక లింగం ఒకటి ఉండేది. ఆ లింగాన్ని విచ్ఛిన్నం చేస్తే ఆయన మరణిస్తాడని శాస్త్రం ఉంది. అటువంటి మరణానికి కారణమైనటువంటి పుట్టినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తారకాసుడు సంహరించాలని ప్రయాణం అయ్యేసరికల్లా చుట్టుపక్కల దేవతలందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటి, ఈ వయసులో రాక్షసు సంహరించడం ఏంటి అని అందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా ప్రతి చోట ప్రతి ఊళ్ళోనూ ఆగారు. మా తణుకు గ్రామానికి చుట్టుపక్కల 40 గ్రామాలు కూడా దేవతల పేర్లు ఉంటాయి. ఈ తారకాపురం ఒక విశేషం ఏమిటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తారకాసుడు మెల్లో ఉన్న లింగాన్ని విచ్ఛిన్నం చేశారు. అది 5 ముక్కలుగా విడి పంచారామాలుగా ప్రసిద్ధి చెందింది. ఈ పంచారామాలకు విశిష్టత ఏమిటంటే, పంచారామాలకు మూలమే
తణుకు శ్రీ పార్వతీ కపద్దేశ్వర స్వామి. అలా కపద్దేశ్వర స్వామి పక్కనే గుడి పక్కనే పెద్ద చెరువు ఉండేది. ఈ తారకాసురుడు ఎప్పుడైతే తారకాసురుడిని సుబ్రహ్మణ్య స్వామి సంహరించాడో నారద మహాముని ఆనందించి ఈ గొట్టుని శంకరుడు ఉంటే ఆ పక్క గొట్టుని కేశవ స్వామిని ప్రతిష్ఠ చేశారు. మధ్యలో చెరువు. రాను రాను కాలానుగుణంగా ఇదంతా వైష్ణవులు వచ్చిందండి. ఈ స్థలం వైష్ణవులు వచ్చేసరికల్లా వైష్ణవులకి శంకరుడికి భక్తులు ఏం పడేది కాదు. రెండు కులాలు, విష్ణు భక్తి శివభక్తి. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్టుకుపోతూ ఉండేవారు. ఆ సమయంలో ఈ స్థలం వైష్ణవులకు వచ్చేసరికల్లా వైష్ణవుడి స్థలాన్ని వాడుకుందాం అనుకునేసరికల్లా ఇది యొక్క స్థలం తవ్వి కొద్ది లింగం కనపడుతుంది. అయ్యో లింగం కనపడుతుంది వైష్ణవులు సరే అసలే వాళ్ళకి కోపిష్టి అది తవ్వి అవతల పడేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే తవ్వుదాం అనుకున్నారో చదువుకున్న వాళ్ళు వైష్ణవుల్లో కూడా ఉండేవారు కాబట్టి వాళ్ళందరూ కూడా లింగం తవ్వే సమయంలో వచ్చారు. ఆ లింగాన్ని ఎప్పుడైతే కొట్టారో మీకు భక్తులు కనపడదు, వెనక భాగంలో కొంత చిన్న మొక్క ఊడిపోతుంది. ఆ ఊడిపోయిన వెంటనే ఆ తవ్విన వాడు వెంటనే అక్కడికక్కడ చచ్చిపోయాడు. అప్పుడు లింగంలోంచి చిన్న బొర్రు ఏర్పడి గంతెరీగలు వచ్చి వాళ్ళని హింసించడం ప్రారంభించాయి. ఎప్పుడైతే గంతెరీగలు హింసించా పక్కన ఉన్న చెరువులోకి వెళ్ళి దాక్కుని విష్ణువు ఏంటి శంకరుడు ఏంటి అంతా ఒకటే, మనమే గుడి కడతామో మమ్మల్ని క్షమించు స్వామి అని వాళ్ళు ఎప్పుడైతే ఆరాధన చేశారో ఎక్కడి నుంచి కందిగలు వచ్చాయో అక్కడికే వెళ్ళిపోయాయి. ఈ వేళకి ఆ బొర్రు ఈ వేళకి మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా లింగంలో కనపడుతుంది. ఈ దేవాలయాన్ని వైష్ణవులు నిర్మించిన దేవాలయం. ఇక్కడ విష్ణు భక్తులు శివభక్తులు అనే సమస్య ఏమీ ఉండదు. అందరూ వస్తారు, అందరూ విశేషంగా పూజ చేసుకుంటారు. ఈ కపద్దేశ్వర స్వామి ఎప్పుడు ధ్యానము యోగంలో ఉంటాడు. ఈ యొక్క స్వామి ఎప్పుడు కళ్యాణాలు ఉత్సవాలు ఊరేగింపులు ఉండవు. ఈ స్వామికి విశిష్టత ఏమిటంటే ప్రతి వాళ్ళు వచ్చి ప్రదక్షిణాలు 10 రోజులు 11 రోజులు 27 రోజులు 40 రోజులు ఇలాగ 108 రోజులు ఎవరైతే ఇలాగ చేసుకుంటారో వాళ్ళకి ఏ కోరికతో వస్తారో ఆ కోరిక నెరవేరుతుంది. ఈ స్వామికి దాని పేరు ఎలా వచ్చిందంటే పంచభూతాల్లో అతి ప్రళయంగా వచ్చే జలమే శక్తివంతమైనది. ఆ జలాన్ని అధిరోహించే స్వామి కపద్దేశ్వర నామంగా తణుకులో వెలిసి ఉన్నాడు. ఈ స్వామి స్వయంభూలింగం. పీఠమంతా కూడా ఏ మొక్కగా మొక్క తొడిగారు. ఇది చాలా విశేషమైన దేవాలయం. ఇటువంటి దేవాలయం మీరు ఎక్కడా ఉండదు. శుభం. ఈ గుడిలోనే కదిరేలు వచ్చి మళ్ళీ ఎక్కడికే వెళ్ళిపోయి ఎక్కడ మాయమైపోలేదు. ఈ పీఠ ఏ పీఠ ఆ మొక్క తొడిగేది. చూడండి మీకు కనపడుతుందో లేదు. ఇది బొర్రు. అదిగో బొర్రు కాదు కనపడుతుంది కదా, అదిగో బొర్రు. ఇది ఓకే.